హాయ్ ఫ్రెండ్స్, మన డైరీ ఫామ్లో అయితే మేము ఆర్గానిక్ ఫార్మింగ్లో మైక్రోబ్స్ బయాలజికల్ మైక్రోబ్స్ తయారు చేస్తున్నాము. సో ఇదైతే వ్యామ్ అనమాట. సో ఇది ఒక 3 వీక్స్ నుంచి నేనైతే తయారు చేస్తున్నాను. ఆల్రెడీ దీన్ని ఒకసారి వాడేసాము. ఇవాళ అయితే కొన్ని కొత్తవి కలిపామన్నమాట. ఏమేమి కలిపామో చూపిస్తాను. ఇది వచ్చేసి ఎన్పీకే బ్యాక్టీరియా అనమాట. ఎన్పీకే డికేసి అంటే డాక్టర్ కృష్ణచంద్ర అనమాట. ఆయన ఈ మైక్రోబ్స్ అన్నీ తయారు చేశారు, మదర్ కల్చర్స్ అన్నీ. సో ఇదేమో ఓడబ్ల్యూడిసి అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ చూస్తున్నారు కదా. ఇది ఓడబ్ల్యూడిసి. సో ఇది వేస్ట్ డీకంపోజర్. మళ్ళీ ఇంకోటి ఉంది, ఇదైతే ఎన్డబ్ల్యూడిసి అంటే ఇది న్యూ వేస్ట్ డీకంపోజర్ అనమాట. ఇది ఏంటంటే ఇది బ్యాసిలస్ సబ్స్టిలస్ అని ఒక మైక్రోబ్ ఉండిద్ది, మైక్రో ఆర్గనిజం. అదేంటంటే పెస్టిసైడ్గా పనిచేసిద్ది దోమలకు కానీ లేకపోతే పురుగులకు కానీ. సో ఇప్పుడు కలిపి అయితే గంట అయింది. సో ఇది వేస్ట్ డీకంపోజర్ అనమాట. WD అని పెట్టా కదా, వేస్ట్ డీకంపోజర్. ఇదైతే ఒక 100 లీటర్స్ వాటర్లో ఒక 100 ml OWDC అయితే కలిపాను. ఒక బెల్లం పెట్టి ఒక 5 minutes తిప్పాను. ఇది రెడీ అయిపోయిద్ది ఒక 7 daysకి. ఈ 3 అయితే 7 daysకి రెడీ అవుద్ది. ఇదైతే న్యూ వేస్ట్ డీకంపోజర్ అనమాట. ఇది బ్యాసిలస్ సబ్స్టిలస్. దీన్ని ముద్దుగా వాళ్ళు కవచ్ అని కూడా పిలుస్తున్నారు. ఇదైతే ఓన్లీ స్ప్రేయింగ్కి అనమాట. ఇదైతే డ్రిప్పుల్లో కానీ మొక్క వేరులో కానీ పోయిరు. ఇదైతే పురుగు మందులాగా పనిచేసిద్ది. దీన్ని కూడా దాదాపు నాకు తెలిసి ఒక 15 రోజులు ఇట్లా అట్టి పెట్టాలి, రోజు తిప్పాలన్నమాట కర్రలతో. సో ఇదైతే ఎన్పీకే బ్యాక్టీరియా అనమాట. ఎన్పీకే సాల్యుబైజింగ్ బ్యాక్టీరియా. అంటే ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఎన్పీకే అనే ప్రైమరీ న్యూట్రియంట్స్ అనమాట. మన పొలంలో ఏ మొక్కకైనా కావాల్సిన వాటికి ఎన్పీకే అనే ప్రైమరీ న్యూట్రియంట్స్. మనం ఓకే కట్టలు యూరియా, డిఏపి, పొటాషియం అన్నీ వేసేస్తాం కదా, అవన్నీ సగం కరగకుండా ఉంటాయి. సో అవి కరగడానికి ఏంటంటే ఎన్పీకే బ్యాక్టీరియా. ఇది ఒక 100 లీటర్స్కి పెట్టి ఒక kg బెల్లం వేసి తిప్పామన్నమాట. ఇది ఒక వారానికి రెడీ అయ్యిద్ది. వారం తర్వాత ఇవి వాడుకోవచ్చు. ఇవన్నీ మదర్ కల్చర్స్. సో ఇవి ఒకసారి పెట్టుకుంటే మనం దాదాపు 5 years దాకా వీటిని రిపీటెడ్గా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్, బాయ్.